Hi, this is Sudarshan. Today concept Indian Parliament system. Now, Indian Constitution, fifth part, Article 79 to 122 article discuss the Indian Parliament system. Now, భారత రాజ్యాంగంలో 5వ భాగంలో 79 నుంచి 122 ఆర్టికల్లు భారత పార్లమెంట్ నిర్మాణము, ఎన్నిక పద్ధతి, అధికారాల విధుల గురించి పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 79 భారత పార్లమెంట్ నిర్మాణం గురించి తెలియజేయడం జరుగుతుంది. సో పార్లమెంట్ అంటే రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. సో ఈ 3 సభలు కలిపితే దాన్ని మనం ఏమంటామంటే పార్లమెంట్ అంటాం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ 3 సభలను కలిపిదనము దాన్ని పార్లమెంట్ అంటాం. సో ఇక్కడ రాష్ట్రపతి పార్లమెంటులో అంతర్భాగం. ఎలాగంటే శాసన ప్రక్రియలో రాష్ట్రపతి యొక్క అనుమతి ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి లోక్సభను రద్దు చేయడం అయితేనేమి, అదేవిధంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించైతేనేమి, సమావేశాలను ఏర్పాటు చేయడం అయితేనేమి, ఇలా పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం ఉంటాడు. కనుక పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఈ 3 కలిపిదాన్ని మనము పార్లమెంట్ అంటాము. సో పార్లమెంట్ గురించి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 79 తెలియజేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్, దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏంటి అంటే పార్లమెంట్. భారత పార్లమెంటులో 2 సభలు ఉన్నాయి. ఫస్ట్ వన్ లోక్సభ, సెకండ్ వన్ రాజ్యసభ. భారతదేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక పార్లమెంట్. ఆ పార్లమెంటులో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి. సో నౌ లోక్సభ, పార్లమెంటులో లోక్సభ మొదటి సభ చెప్పవచ్చు. సో ఈ లోక్సభ గురించి భారత రాజ్యాంగంలో 81 ఆర్టికల్ తెలియజేయడం జరిగింది. సో లోక్సభ గురించి భారత రాజ్యాంగంలోనే 81వ ఆర్టికల్ తెలియజేయడం జరుగుతూ ఉంది. సో భారతదేశంలో మొదటి లోక్సభ 1952 ఏప్రిల్ 17న ఏర్పాటైంది. సో ఈ లోక్సభను లోయర్ హౌస్ అని, పాపులర్ హౌస్ అని, హౌస్ ఆఫ్ పీపుల్ అంటారు. సో లోక్సభను లోయర్ హౌస్, పాపులర్ హౌస్, హౌస్ ఆఫ్ పీపుల్ గా పిలవడం జరుగుతుంది. సో 1954 మే 14న లోక్సభ స్పీకర్ జీవి మౌలంకర్ హౌస్ ఆఫ్ పీపుల్ ను లోక్సభగా పిలవాలని నిర్ణయించడం జరిగింది. సో 1954 మే 14న లోక్సభ స్పీకర్ జీవి మౌలంకర్ హౌస్ ఆఫ్ పీపుల్ ను లోక్సభగా పిలవాలని ప్రకటించడం జరిగింది. సో ఇప్పుడు లోక్సభ నిర్మాణం. సో ఈ లోక్సభ నిర్మాణంలో ఫస్ట్ లోక్సభలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారు, అదేవిధంగా లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య 552. ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 543 మంది ఉన్నారు. సో లోక్సభలో గరిష్టంగా ఎంతమంది సభ్యులు ఉంటారంటే 552. ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 543. సో ఇక్కడ 543లో వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది, నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్లు 2. సో ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే
543. ఈ 543లో స్టేట్స్ అంటే వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 13 మంది, అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లు మొత్తం 2 ఉంటారు. సో ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి ఎంతమంది ఉంటారంటే 530. సో వివిధ రాష్ట్రాల నుంచి ఎంపీలు ఉంటారని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 81 క్లాస్ 1A. ఈ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల గురించి ఆర్టికల్ 81 క్లాస్ బి దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లు 2 ఉంటారు. ఆంగ్లో ఇండియన్లు లోక్సభలో 2 ఉంటారు. సో మనకి భారత రాజ్యాంగ పరిషత్తులో ఆంగ్లో ఇండియన్లను ప్రతిపాదించిన వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. వన్ మోర్ రిపీట్ అగైన్. భారత రాజ్యాంగ పరిషత్తులో ఆంగ్లో ఇండియన్ల గురించి ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఆంగ్లో ఇండియన్ల గురించి తెలియజేసే ఆర్టికల్ ఏది అంటే 331. నెక్స్ట్ నా ఇక్కడ గుర్తుపెట్టుకోండి నోట్. 370 ఆర్టికల్ను రద్దు చేసి ప్రస్తుతం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. సో కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ గా 2 కేంద్ర పాలిత ప్రాంతాలు చేయడం జరిగింది. సో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం జరిగింది. అదే జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్. సో జమ్మూ కాశ్మీర్ లో 5 లోక్సభ స్థానాలు ఉన్నాయి, లడఖ్ లో 1 లోక్సభ స్థానాలు ఉన్నాయి. సో ప్రస్తుతం దేశంలోని రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య ఎంత అంటే 524. అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎన్నికయ్యే వాళ్ళు ఎంత అంటే 19. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో 13 మంది ఉండేవాళ్ళు, కానీ జమ్మూ కాశ్మీర్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేయడం వల్ల ఆ రాష్ట్రంలో ఉన్న లోక్సభ సభ్యులను ఎంతమంది ఉన్నారంటే 6 మంది ఉన్నారు. సో 6 మందిని యాడ్ చేసుకుంటే ఎంత అవుతుందంటే 19. సో 524 ప్లస్ 19. ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు కదా, ఈ ఆంగ్లో ఇండియన్స్ ని ప్రస్తుతం రద్దు చేయడం జరిగింది. సో ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్లు 2020తో ముగియడం జరిగింది. సో కొత్త సభ్యులను ఎన్నుకోలేదు. సో భారతదేశంలో లోక్సభకి ఆంగ్లో ఇండియన్లను ఎన్నుకోవడం లేదు. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారంటే 543. సో 524 ప్లస్ 19 543. సో ప్రస్తుతం లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 543. లోక్సభ సభ్యుల ఎన్నిక ప్రాతినిధ్యం 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుల రహస్య ఓటింగ్ పద్ధతిలో లోక్సభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. సో మౌలిక రాజ్యాంగంలో ఓటింగ్ వయసు 27 సంవత్సరాలు ఉండేది. సో భారత రాజ్యాంగం ప్రారంభంలో ఓటు యొక్క వయసు ఎంత అంటే 27 సంవత్సరాలు ఉండేది. కానీ 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989లో దీనిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. సో మన భారత రాజ్యాంగం అమలైనప్పుడు మనకి ఓటు వయసు ఎంత ఉంటుంది అంటే ఓటింగ్ వయసు 27 సంవత్సరాలు ఉండేది. కానీ 61వ రాజ్యాంగ సవరణ చట్టం 1989లో దీనిని 27 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో 18 సంవత్సరాలు తగ్గించిన తర్వాత లోక్సభకి 9వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. సో 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన వెంటనే ఏ ఎన్నికలు జరిగినాయంటే 9వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. సో నెక్స్ట్ నామినేటెడ్ సభ్యులు. సో నామినేటెడ్ సభ్యులను రాష్ట్రపతి 331 ఆర్టికల్ ప్రకారం నామినేట్ చేయడం జరుగుతుంది.
సో ఆర్టికల్ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. సో మౌలిక రాజ్యాంగంలో 10 సంవత్సరాలు అంటే 1960 వరకే ఉండేది. అయితే వీటికి సంబంధించి రాజ్యాంగాన్ని 6 పర్యాయాలు అంటే 6 సార్లు రాజ్యాంగాన్ని సవరించి 2020 జనవరి 25 వరకు పొడిగించారు. సో ఇక్కడ ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ నామినేట్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు కదా, సో ఈ ఆంగ్లో ఇండియన్లకు 10 సంవత్సరాలకు ఒకసారి రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉండేది. సో వీటికి సంబంధించి రాజ్యాంగ సవరణను ఎన్నిసార్లు చేశారంటే 6 పర్యాయాలు సవరించి 2020 జనవరి 25 వరకు పొడిగించడం జరిగింది. నెక్స్ట్ నోట్ గమనిక 126వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019లో లోక్సభలో, రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మాత్రమే పొడిగించారు, కానీ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి రిజర్వేషన్లను పొడిగించలేదు. సో 126వ రాజ్యాంగ సవరణ బిల్లు 126వ రాజ్యాంగ సవరణ బిల్లు 2019లో లోక్సభలో, రాష్ట్ర శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లను పొడిగించారు, కానీ ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి రిజర్వేషన్లను పొడిగించలేదు. గమనిక 16వ లోక్సభ ఆంగ్లో ఇండియన్లు జార్జ్ బకరే కేరళ, నెక్స్ట్ ప్రొఫెసర్ రిజర్డ్ వెస్ట్ బెంగాల్. సో వీళ్ళిద్దరూ 16వ లోక్సభ ఆంగ్లో ఇండియన్లు. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి రిజర్వేషన్లను పొడిగించలేదు. సో వీళ్ళది 2020 ఆంగ్లో ఇండియన్లకు సంబంధించి వీళ్ళ రిజర్వేషన్లు 2020 జనవరి 25కి ముగిసింది. వీళ్ళ రిజర్వేషన్లు ఇంకా పెంచాల. సో ప్రస్తుతం లోక్సభలో ఉన్న ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను వీళ్ళ యొక్క రిజర్వేషన్లు పెంచలేదు. సో ప్రెసిడెంట్ లోక్సభలో ఆంగ్లో ఇండియన్ లేరని చెప్పొచ్చు. సో 16 లోక్సభలో ఆంగ్లో ఇండియన్లు ఎవరంటే జార్జ్ బకరే కేరళ, ప్రొఫెసర్ రిజర్డ్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఆర్టికల్ 330, 341, 342 ఎస్సీ ఎస్టీలకు కొన్ని సీట్లను రిజర్వ్ చేయబడ్డాయి. ఈ ఏర్పాటు మౌలిక రాజ్యాంగంలో 10 సంవత్సరాల వరకే ఉండేది. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్, సో ఎస్సీ ఎస్టీలకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయడం జరిగింది. సో ఈ రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాల వరకే ఉండేది. అయితే వీటికి 7 పర్యాయాలు అంటే 7 సార్లు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది, అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఆ 7 పర్యాయాలు ఎప్పుడంటే ఏ రాజ్యాంగ సవరణ అంటే 8వ రాజ్యాంగ సవరణ చట్టం, 23, 45, 62, 79, 95వ రాజ్యాంగ సవరణలు. ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్లవి, ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్స్. సో ఇక్కడ 7 పర్యాయాలు సవరించడం జరిగింది. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు ఎన్ని, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఎన్ని? సో ప్రస్తుతం లోక్సభలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు 84, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 47. అదేవిధంగా దేశంలోని మొత్తం రాష్ట్ర శాసనసభలకు ఎస్సీ రిజర్వ్ స్థానాలు 614, ఎస్టీలకు వచ్చేసి 554. మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వ్ స్థానాలు 4, ఎస్టీలకు సంబంధించి 1. సో ఆంధ్రప్రదేశ్లో లోక్సభకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అంటే ఎల్ఎస్కి సంబంధించి ఎస్సీ రిజర్వ్ స్థానాలు 4, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 1. సో ఎస్సీ రిజర్వ్ స్థానాలు అమలాపురం, బాపట్ల, తిరుపతి, చిత్తూరు. ఎస్టీ 1 అరకు. నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణలో
లోక్సభకి ఎస్సీ రిజర్వ్ స్థానాలు 3, ఎస్టీ రిజర్వ్ స్థానాలు 2. లోక్సభ అర్హతలు భారతదేశ పౌరసత్వం ఉండాల, అదేవిధంగా 25 సంవత్సరాలు నిండి ఉండాలి. నెక్స్ట్ దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకోవాలా. దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటర్గా నమోదు చేసుకోవాలి. కానీ ఇక్కడ కొన్ని షరతులు ఉన్నాయి. లోక్సభకు సంబంధించిన అర్హతల్లో షరతులు: పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్ పత్రంతో పాటు 25,000 రూపాయలు ఆర్బీఐ మరియు గవర్నమెంట్ ట్రెజరీలో చెల్లించాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు 12,500 మాత్రమే చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ పెద్ద రాష్ట్రాలలో ఎన్నికల ఖర్చు ఎంత అంటే 70 లక్షలు. పెద్ద రాష్ట్రాలలో లోక్సభ ఎన్నికల ఖర్చు ఎంత అంటే 70 లక్షలు. సో నెక్స్ట్ ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసి 1/6 వంతు ఓట్లు నీకు పోలైతే నువ్వు కట్టిన ఈ 25,000 రిటర్న్ వస్తుంది. ఇన్ కేస్ దీనికంటే తక్కువ వచ్చిందనుకో, మీ ఓట్లు పోలు కాకపోతే మీకు మీ డిపాజిట్లు రావు, మీరు పే చేసిన అమౌంట్ తిరిగి రాదనమాట. సో నెక్స్ట్ కాల పరిమితి. సో లోక్సభ యొక్క కాల పరిమితి ఎంత అంటే 5 సంవత్సరాలు. నోటి కూడా గుర్తుపెట్టుకోండి, 1976 42వ అమెండ్మెంట్ యాక్ట్ రాజ్యాంగ సవరణ చట్టం 6 సంవత్సరాలు పెంచింది. సో లోక్సభ యొక్క కాల పరిమితిని 6 సంవత్సరాలు పెంచింది. అదేవిధంగా 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం 5 సంవత్సరాలకు తగ్గించింది. ఎంత తగ్గించిందంటే 5 సంవత్సరాలకు తగ్గించింది. సో ఇక్కడ శ్రీమతి ఇందిరాగాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గారు అంతరంగిక పరిస్థితుల వల్ల, ఎమర్జెన్సీ వల్ల 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు పెంచితే, నెక్స్ట్ 1978లో అప్పటి ప్రధానమంత్రి అయిన మొరార్జీ దేశో 5 సంవత్సరాలు తగ్గించడం జరిగింది. సో 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 6 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. సో నెక్స్ట్ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు లోక్సభ యొక్క కాల పరిమితిని 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. అలా లోక్సభను 1 సంవత్సరం పొడిగించిన తర్వాత అత్యవసర పరిస్థితి ముగిసినప్పుడు 6 నెలలకు మించి 6 నెలల్లోపు లోక్సభ యొక్క ఎలక్షన్స్ నిర్వహించవలసి ఉంటుంది. నెక్స్ట్ నోట్ 1976 ఆంతరంగిక అత్యవసర పరిస్థితుల వల్ల 1 సంవత్సరం పాటు పొడిగించారు. అదే శ్రీమతి ఇందిరాగాంధీ గారు పిఎం ఇందిరాగాంధీ గారు అప్పుడే ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల 6 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అదేవిధంగా మొరార్జీ దేశో 5 సంవత్సరాలకి దీనిని తగ్గించడం జరిగింది. సో నెక్స్ట్ లోక్సభలో అత్యధిక స్థానాలు గల రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17. నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్ లో ఎక్కువగా ఉన్న స్థానాలు: ఢిల్లీ 7, జమ్మూ కాశ్మీర్ 5. నెక్స్ట్ లోక్సభలో కేవలం ఒకే ఒక ఎంపీ స్థానం ఉన్న రాష్ట్రాలు: మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. పార్లమెంటులో లోక్సభ కంప్లీట్ అయింది. ప్రజెంట్ రాజ్యసభ గురించి ఆర్టికల్ 80 తెలియజేయడం జరుగుతుంది. సో రాజ్యసభ 1952 ఏప్రిల్ 3వ తేదీన ఫస్ట్ సమావేశం జరగడం జరిగింది. ఇక్కడ రాజ్యసభను అప్పర్ హౌస్ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, పెద్దల సభ అని, నిరంతర సభ అని, శాశ్వత సభ అంటారు. సో రాజ్యసభను అప్పర్ హౌస్ అని, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, పెద్దల సభ, నిరంతర సభ, శాశ్వత సభ. సో ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్
అంటే రాష్ట్రాల నుంచి వీళ్ళు ఎన్నిక కావడం జరుగుతుంది. నెక్స్ట్ నిరంతర సభ. సో రాజ్యసభ ఇది కంటిన్యూగా ఉంటుంది. సో ఇక్కడ రాజ్యసభ నిర్మాణం. సో రాజ్యసభ నిర్మాణం గురించి 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య. సో రాజ్యసభ నిర్మాణం 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టాన్ని అనుసరించి రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. సో ఈ 250లో 238 రాష్ట్రాల నుంచి, వీళ్ళు వచ్చేసి నామినేట్ సభ్యులు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245. సో ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య ఎంత అంటే 245. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య 245. సో ఈ 245లో 225 వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు. అదేవిధంగా 8 మంది యూనియన్ టెరిటరీస్ నుంచి, నెక్స్ట్ 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు. ఈ 245 సభ్యుల్లో 225 మంది వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికవుతారు. అదేవిధంగా 8 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎన్నికవడం జరుగుతుంది. అదేవిధంగా 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఈ 12 ఎవరంటే సాహిత్యంలో అయినా, కళలు, ఏదైనా ఒక రంగంలో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఈ 12 మందిని నామినేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ నామినేట్ చేసే విధానం గురించి మనకి ఆర్టికల్ 80 క్లాస్ 3 తెలియజేయడం జరుగుతుంది. సో రాష్ట్రపతి నామినేట్ చేయు విధానాన్ని మనం ఏ దేశం నుంచి అనుసరించాము అంటే ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి రాష్ట్రపతి నామినేట్ చేయు విధానాన్ని మనము తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. సో రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక రిజర్వ్ స్థానాలు లేవు. మనకి లోక్సభలో అయితే ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ స్థానాలు ఉంటాయి, కానీ రాజ్యసభలో ఎస్సీలకు ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వ్ స్థానాలు అంటే రిజర్వేషన్స్ ఏమీ ఉండవు. నెక్స్ట్ అర్హతలు. ఏంటి అర్హతలు అంటే ఫస్ట్ ఆయన భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలా, 30 సంవత్సరాలు నిండి ఉండాలా, కేంద్ర ప్రభుత్వంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, స్థానిక ప్రభుత్వాలలో కానీ ఎటువంటి లాభదాయకమైన పదవి ఉండరాదు. అదేవిధంగా లోక్సభకు ఎటువంటి అర్హతలు ఉంటాయో ఒక వయసులో తప్ప, ఒక ఏజ్ లో మినహా అన్ని అంశాలు ఒకే విధంగా ఉంటాయి అర్హతలు. సో నెక్స్ట్ కాల పరిమితి. సో రాజ్యసభ యొక్క కాల పరిమితి ఎంత అంటే 6 సంవత్సరాలు, కానీ లోక్సభ కాల పరిమితి 5 సంవత్సరాలు అయితే రాజ్యసభ యొక్క కాల పరిమితి 6 సంవత్సరాలు. సో రాజ్యసభలోని 245 మంది సభ్యులు ఒకేసారి ఎన్నికారు. అదేవిధంగా ఒకేసారి పదవి విరమణ చేయరు. వీరు ఎలా ఉంటుందంటే వీళ్ళది సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 1/3 సభ్యులు పదవి విరమణ చేయగా 1/3 సభ్యులు పదవి విరమణ చేయగా అంతే స్థాయిలో అనగా 1/3 స్థానాలకు 2 సంవత్సరాలకి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇక్కడ రాజ్యసభ ఎన్నికలలో మరియు రాష్ట్ర శాసన మండలి ఎన్నికలలో నోటా గుర్తు ఉండదు. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్. సో ఆర్టికల్ 29 ప్రకారం వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్ అఫీషియో అధ్యక్షుడిగా ఉంటారు. సో రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉంటాడు. సో ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉంటారు.
అని మనం ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే అమెరికా రాజ్యాంగం నుంచి దీన్ని మనము తీసుకున్నాము. సో నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అంటే 5 సంవత్సరాలు. రాజ్యసభ చైర్మన్ కు ఓటు హక్కు ఉండదు. కానీ ఒక బిల్లు విషయంలో అనుకూల ఓట్లు వ్యతిరేక ఓట్లు సమానమైనప్పుడు ఆయనకు నిర్ణయాత్మకపు ఓటు హక్కు అనేది ఉంటుంది. సో నిర్ణయాత్మక ఓటును ఆయన వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఎటువంటి సందర్భంలో నిర్ణయాత్మక ఓటును ఆయన వినియోగించుకుంటారంటే ఒక బిల్లు విషయంలో అనుకూలమైన ఓట్లు వ్యతిరేకమైన ఓట్లు సమానమైనప్పుడు నిర్ణయాత్మక ఓటును ఆయన వినియోగించుకోవడం జరుగుతుంది. సో రాజ్యసభ చైర్మన్ ను తొలగించే తీర్మానాన్ని మొదటిగా రాజ్యసభలో మాత్రం ప్రవేశపెట్టాల. సో రాజ్యసభ చైర్మన్ తొలగించాలంటే ఆ తీర్మానాన్ని మొదటిగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టవలసి ఉంటుంది. సో రాజ్యసభ సభ్యులు డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కు పంపించవలసి ఉంటుంది. సో ఇక్కడ రాజ్యసభ సభ్యులు డిప్యూటీ చైర్మన్ తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కు పంపవలసి ఉంటుంది. సో డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం ఏంటంటే 6 సంవత్సరాలు. రాజ్యసభ స్థానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్ లో రాజ్యసభకు సంబంధించి 37 స్థానాలు, మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో 19, తమిళనాడు 18, వెస్ట్ బెంగాల్ 16, బీహార్ 16, నెక్స్ట్ కర్ణాటక 12, మధ్యప్రదేశ్ 11, గుజరాత్ 11, ఆంధ్రప్రదేశ్ 11, రాజస్థాన్ 10, తెలంగాణలో 7. సో యూనియన్ టెరిటరీస్ లో జమ్మూ కాశ్మీర్ నుంచి 4 స్థానాలు, ఢిల్లీ నుంచి 3, పాండిచేరి నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి.